హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడా చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాం. ఇంట్లోకి ఒక్కొక్కసారి కండ చీమలు, లేదంటే ఇలా ఎర్రటి చీమలు, ఏ వస్తువు పెట్టినా దానికి పెట్టేస్తూ ఉంటాయి. అలాగే గుమ్మాల దగ్గర ఇలా మనకి ఎక్కువగా చీమలు ఇంట్లోకి వచ్చేటప్పుడు సింపుల్గా ఎలా వాటిని ఇంట్లోకి రాకుండా చేసుకోవాలనేది తెలుసుకుందామండి. చాలామంది చాక్ పీస్లు అనేవి రాస్తూ ఉంటారు, అయినా కూడా పోవు. సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోన ఒక అర టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను అయితే యాడ్ చేసుకోండి. సో ఈ 3 కూడా మనకి ఇంట్లోకి చీమలు, పురుగులు లాంటివి గట్టున రాకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయండి. ఇలా బేకింగ్ పౌడర్ వాడడం వల్ల చీమలు అనేవి వీటి దగ్గరకు వచ్చేసి ఒకవేళ వీటిని తిన్నా చనిపోతాయి. అలాగే చీమలు కూడాను వీటి దగ్గరికి అస్సలు రావండి. ఎందువల్లంటే కర్పూరం వేసాం కాబట్టి కర్పూరం స్మెల్కి ఇంట్లోకి చీమలు, దోమలు, పురుగులు లాంటివి అనేవి ఏవి రావు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి. ఎప్పుడైనా గుమ్మాలు పుచ్చిపోతున్నట్లు అనిపించినా, లేదంటే గుమ్మాల దగ్గర చెదలు పెట్టేసినట్టు ఉన్న పురుగులు లాంటివి గట్టున్న వచ్చినట్లు అయితే సింపుల్గా ఈ పౌడర్ని మనం ఇలా ప్రతి గుమ్మం దగ్గర లేదంటే కిటికీల దగ్గర జల్లడం వలన ఏంటంటే గుమ్మాలు పుచ్చిపోవు, అలాగే చెదలు కూడా పట్టవండి. ఓన్లీ ఇలా గుమ్మాల దగ్గరే కాకుండా మనము కబోర్డ్స్లో కూడా పేపర్లు అవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో గట్టను. ఈ పౌడర్ని ఇలా మనము పేపర్స్ కింద కబోర్డ్స్లో ప్రతి దగ్గర కూడా జల్లుకున్నామంటే చెదలు, పురుగులు, ఇలా బొద్దింకలు లాంటివి ఏవి కూడా ఇంట్లోకి రావండి. ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే మొక్కల దగ్గర కూడా ఈ పౌడర్ జల్లడం వలన పురుగులు లాంటివి గట్టని ఏవి రావండి. మొక్కలు కూడా చాలా నీట్గా ఉంటాయి. మొక్కలు పాడైపోకుండా చక్కగా హ్యాపీగా పెరుగుతాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాం. మనం కొత్త బట్టలు అనేవి కొనేటప్పుడు ఖచ్చితంగా బట్టలకి ఇలా ట్యాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఈ ట్యాగ్స్ అనేవి మనము వెంటనే తీసేసి పడేస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేనైతే ఎప్పుడు ట్యాగ్స్ అనేవి పడేనండి, పక్కన పెడుతూ ఉంటాను. ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఐడెంటిఫై చేయలేరు కదండి. బ్యాగులు అనేవి సేమ్ ఒకేలా ఉన్నవి చాలా ఉంటాయి. ఒక్కోసారి ఒకే రూమ్లో ఉండే పిల్లలు బ్యాగ్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి కదండి. ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. రీసెంట్గా నేను కూడాను ఇలానే ఫేస్ చేశానండి. మా పాప బ్యాగ్ అనేది చేంజ్ చేసి తెచ్చేసింది అనమాట. సో అప్పుడు నాకు ఈ ఐడియా అనేది వచ్చిందండి. ఏమీ లేదు, ట్యాగ్ అనేది ఉంటుంది కదా, ట్యాగ్ మీద సో మీ ఎవరైతే పిల్లలైతే ఉంటారో వాళ్ళ క్లాసు అలాగే పేరు అనేది ఈ విధంగా క్లియర్గా రాసేసి దీన్ని తీసుకొని వెళ్ళి మన ఇటువంటి లంచ్ బాక్సెస్ కానీ లేదంటే టూర్స్కి వెళ్ళేటప్పుడు కూడా బ్యాగ్స్ అనేవి చేంజ్ అయిపోకుండా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయడం కోసం చాలా సింపుల్గా ఈ ట్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు అనుకోండి అస్సలు ఐడెంటిఫై చేయలేరు కదా. సో 1వ క్లాస్ 2వ క్లాస్ చదివిన పిల్లలు అయితే ఈ విధంగా మనము ఎలా అయితే తీసేసామో ట్యాగ్ని అదే విధంగా జిప్పు దగ్గర కానీ లేదంటే ఇలా హ్యాండ్ దగ్గర కానీ హ్యాంగ్ చేసుకున్నట్టు పెట్టేసాం అనుకోండి, క్లియర్గా మనకైతే స్కూల్లో స్టాఫ్కి అయితే తెలుస్తుందండి ఈ బ్యాగ్ ఎవరిది అనేది. దీనివల్ల మనకి చేంజ్ అయిపోయే ఛాన్స్ అనేది ఏమీ ఉండదు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అప్పుడప్పుడు వాష్ చేసేటప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఎలా అయితే పెట్టామో అలానే వాడుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మళ్ళీ చాలామందికి సీజనల్ అనేది మారగానే జలుబు, దగ్గు, అలాగే త్రో ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటివి గట్టి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే చాలామందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పడ్డదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇంట్లోనే ఒక న్యాచురల్ పద్ధతిలో ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. మన కిచెన్లోనే అందరికీ తెలిసిందే లవంగాలు, వాము అనేది ఉంటుంది. సో ఇవి ఎంత బాగా వర్క్ అవుతాయో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు లవంగాలు మనం తీసుకున్న మొగ్గలు ఉన్నట్టుగా తీసుకోవాలండి, అప్పుడే మనకి వర్క్ అవుతుందన్నమాట. ఒక కాటన్ కర్చీప్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని ఇందులో ఒక 5 లేదా ఒక 6 లవంగాలను వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వామును అయితే వేసుకోండి. వాము ఘాటు వల్ల ఏంటంటే జలుబు, దగ్గు అనేది ఈ స్మెల్ చూడడం వల్ల చాలా తొందరగా తగ్గుతుంది. త్రో ఇన్ఫెక్షన్ లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. చాలామందికి ఆవేశం లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. సింపుల్గా ఈ విధంగా చిన్న ప్యాకెట్లా తయారు చేసుకుని మనం బయటకు వెళ్ళేటప్పుడు జోబులో పెట్టుకొని మాటిమాటికి వాసన చూసామనుకోండి, వాము వల్ల మనకి ఏంటంటే త్రో ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు అన్నీ పోతాయండి. ఎవరికైతే నిద్ర పట్టదు అనుకుంటారో ఈ ప్యాకెట్ని తీసుకుని వెళ్ళి మనము తల దగ్గర పడుకునే తలగడ కింద గట్టరంలో పెట్టామనుకోండి, సో సింపుల్గా మనకి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అలాగే దగ్గు, జలుబులు కూడా దరి చేరకుండా ఉంటాయండి. ఈ వాసనకి ఇంట్లో ఇంకేంటంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఇన్ని రకాలుగా మన ఇంట్లోనే హ్యాపీగా వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. 4th టిప్ని అయితే తెలుసుకుందాం. మనకు సీజనల్ స్టార్ట్ అయిపోయింది, అలాగే వర్షాలు కూడా బయట పడుతున్నాయి. వర్షాలు పడగానే చాలా మందికి కూడా కాళ్ళు చేతులు అనేవి వరిసిపోతూ ఉంటాయండి.
ముఖ్యంగా మన ఆడవారము ఎక్కువగా వాటర్లో పని చేసేటప్పుడు ఇలా అయ్యేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం పసుపునైతే వేసుకొని కొద్దిగా వేడి చేసుకొని దీనికి మనకి ఎక్కడైతే వరుపులు అయితే వచ్చాయనుకుంటామో చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇలా వేడి చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు కాళ్ళ మధ్యలో రాయడం వల్ల ఇన్ఫెక్షన్స్ పోతాయండి. అలాగే ఏంటంటే వరుపులు లాంటివి కూడా పోతాయి. ఓన్లీ ఇలానే చేతులకే కాకుండా ఒక్కోసారి మనకి తొడల దగ్గర కూడా వరిసిపోతూ ఉంటాయి కదండి కొట్టేసినట్లు. ఇలా కూడా మనమైతే ఇలా అప్లై చేసామనుకోండి ఒక్కసారికి మనకు తగ్గిపోతాయి అనమాట. ఈ వర్షాకాలం చాలామందికి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనము నైట్ టైం పుల్కాలు కానీ చపాతీలు కానీ చేసేటప్పుడు పిండి అనేది మిక్స్ చేస్తూ ఉంటాం కదండి, చపాతీ పిండిని. ఇలా మనకి ఎంత కావాలో అంత చేసేసుకున్న తర్వాత పిండి అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నల్లగా గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ డే దాన్ని వాడాలంటే అస్సలు బాగోవండి. అలాంటప్పుడు సింపుల్గా మనకి పిండి అనేది బ్లాక్గా అయిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఏదైనా హాట్ బాక్స్లో పెట్టామనుకోండి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఉంటుంది. అయినా కూడా మనకి కూలింగ్కి పిండి అనేది చాలా గట్టిగా అయిపోతుందండి. పుల్కాలు అనేవి ఎండిపోయినట్టు వస్తాయి చపాతీలు అయినా కూడాను. అలాంటప్పుడు మనకి పిండి అనేది స్మూత్గా అప్పటికప్పుడే కలిపినట్టు ఉండాలి. అలాగే పూరీలు కానీ చేసేటప్పుడు చపాతీలు కానీ చేసేటప్పుడు ఈ పిండితోనే పొంగుతూ రావాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనము సేమ్ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే ఉంటుంది. సో నా దగ్గర ఈ పిండి అనేది ఉందండి. నేను ఇప్పుడు చేయాలనుకుంటే పిండి గట్టిగా అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం కుక్కర్లోన అడుగున కొంచెం వాటర్ వేసేసుకొని ఒక చిన్న బౌల్లో మనము ఏ పిండి అయితే వేడి చేయాలనుకుంటున్నామో ఆ పిండిని పెట్టేసుకొని జస్ట్ కొంచెం వాటర్ వేడైనంత వరకు కూడా వేడి చేసామనుకోండి ఈ వేడికి మనకి పిండి అనేది చాలా చాలా స్మూత్గా అయిపోతుందండి. అప్పుడే మనం కలిపామో అన్నట్లు అయిపోతుంది. మొత్తం గోడను ఈ విధంగా చుట్టూ గోడను కొంచెం చేతితోటి ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం పిండిని కలిపినట్టు చేసామనుకోండి పిండి అనేది చూసారు కదా జస్ట్ 1-2 నిమిషాల్లోనే మనకి అప్పటికప్పుడు కలిపిన పిండిలాగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఎన్ని రోజులు వదిలేసిన రాయి లాంటి పిండినైనా కూడా మనము సింపుల్గా అప్పటికప్పుడే చక్కగా అయితే స్మూత్గా చేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందండి. పులకాలు పూరీలు కూడా పొంగుతూ వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. ఎప్పుడైనా ఇటువంటి గుమ్మడికాయలు లాంటివి గట్రా తెచ్చుకునేటప్పుడు 1-2 రోజులు ఉంచితే పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకునేటప్పుడు ఖచ్చితంగా పాడైపోయి కుళ్ళైపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎక్కువ రోజులు పాడైపోకుండా కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉన్నాయో అలానే చేసుకోవచ్చు అండి. దీన్ని అంటే స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా లోన ఉండేదంతా కూడా ఎక్స్ట్రా పీచు లాంటిది ఉంది కదండి, పిక్కలతో పాటు ఇవన్నీ కూడా తీసేయాలి, లేదంటే చాలా తొందరగా కుళ్ళిపోయి పాడైపోతుంది. అలాగే గుమ్మడికాయ అనేది మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. గుమ్మడి గింజలు కూడా పడేయకుండా ఎండబెట్టుకొని తిన్నామంటే హెల్త్కి చాలా పోషకాలు లభిస్తాయి. ఎప్పుడైనా కొన్ని వెజిటేబుల్స్ అనేవి పాడైపోతాయి, ఎక్కువ రోజులు వాడిపోకుండా కుళ్ళిపోకుండా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది మనకు ఉంటూనే ఉంటుంది కదండి ఇంట్లోన. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మనము స్టోర్ చేసుకోవాల్సినటువంటి గుమ్మడికాయలకు కానీ ఆనపకాయలకు కానీ ఇలా చుట్టు పెట్టేసామనుకో సింపుల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 10-15 రోజులైనా కూడాను ఇటువంటి వెజిటేబుల్స్ అనేవి పాడైపోకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. ఓన్లీ ఇలా మీరు సిల్వర్ ఫాయిలే కాకుండా ప్లాస్టిక్ కవర్ని అలాగే చుట్టేసుకున్న 2-3 స్టోర్ చేసుకున్న కూడా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.